రవిబాబు గారు, మీరందరూ వినుంటారు. అవధాన రంగంలో కొప్పరపు సోదర కవుల పేరు. ఆ కొప్పర సోదర కవుల మనవడు శ్రీ మాశర్మ గారు. వీరు మీ పెనుగంచిపురుల వారి అల్లుడు. అలాగే మీతో కొంత బాంధవ్యం ఉంది. అలాగే పెద్దలు, పూజ్యులు, తెలుగు సంస్కృతికి ఒక స్వరూపం అంటూ ఉంటే ఆ స్వరూపంగా కనిపించే వ్యక్తి కళారత్న బొబ్బిలిపాటి గోపాలకృష్ణ సాయి గారు. నాకు అత్యంత గౌరవపాత్రులైన జిల్లాలో ఉన్నారంటే దాంట్లో మొట్టమొదటిగా పేర్కోదగ్గ వ్యక్తి మాత్రం సాయి గారు అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే శ్రీమతి చావా సులోచన గారు, శ్రీమతి ఎలమంచిలి ఉషారాణి గారు, ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామం పెద్దలకు, ప్రజలకు, పాత్రికేయులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఈ రోజున తెలుగు జాతి ప్రాచీన చరిత్రకి దర్పణమైన ఈ గుడిమట్ల గ్రామం రావటం నా జీవితంలో చేసుకున్న గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. పెద్దలు బొబ్బిలిపాటి గోపాలకృష్ణ సాయి గారు, నరసింహరావు గారు, ఇంకా ఇతర పెద్దలు వచ్చి ఆహ్వానించినప్పుడు నేను ఒక నిమిషం కూడా ఆలోచించకుండా తప్పనిసరిగా వస్తానని చెప్పాను. ఎందుకంటే ఈ పుణ్యభూమి మీద కాలు మోపాలన్నది నా యొక్క ఆకాంక్ష. ఈరోజు మీకు ఇక్కడ ఈ చరిత్ర కనపడతలేదు, కానీ తెలుగు జాతి చరిత్రలో ఒకప్పుడు రాజధానిగా వెలసిన ప్రాంతం ఈ గ్రామం. అప్పుడైతే పట్టణం అని చెప్పన్నారట. ఈ త్యాగరాజులకి ఇది 1161 నుంచి 1293 వరకు రాజధానిగా వెలిసిన గ్రామం ఇది. అయితే ఆనాటి కోటలు కానీ ఆనాటి దేవాలయాలు కానీ ఇక్కడ కనిపించిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ మహోన్నతమైన చరిత్రని డాక్టర్ ముత్తేవి రవిప్రసాద్ గారు ఎప్పుడో 1990లో ఆయన ఒక పరిశోధన కోసం దీన్ని రచించడం జరిగింది. అప్పటి నుంచి కాగితాల్లో ఉన్న ఈ గ్రంథాన్ని ఈ రోజున వెలుగు చూపించి తెలుగు జాతికి అందించిన యనమంచిలి నరసింహరావు గారికి, ఉషారాణి గారికి మాత్రం మనం ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం. అలాగే శ్రీ విశ్వశాంతి చారిటబుల్ ట్రస్ట్ తరపున దాని అధ్యక్షురాలు చావా సులోచన గారికి కూడా ఈ సందర్భంలో మనం ముందుగా హృదయపూర్వకంగా తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఇంతవరకు వారి ఇంట్లోనే ఉంది చరిత్ర. కానీ ఈ రోజు నుంచి ఈ చరిత్ర మొత్తం జాతికి అంతా కూడా తెలిసే పరిస్థితి కలిగింది. అందుకు దీన్ని ముద్రించాలి, ఈ గ్రామం యొక్క విశిష్టత తెలియజేయాలని చెప్పి సంకల్పించిన నరసింహరావు గారి దంపతులకి మనం ఎంతైనా కృతం చెప్పాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే ఈ రోజున పరిశోధకులు కరువయ్యారు, ఆకాంక్ష ఉన్న వాళ్ళు తక్కువయ్యారు. అలాంటి సమయంలో ఇద్దరు పరిశోధకులు ఈ వేదిక మీద ఉంటూ వాళ్ళ పక్కన నేను కూర్చోవటం నా అదృష్టంగానే భావిస్తాను. ఒకరు సంగయ్య గారు, మరొకరు రవిప్రసాద్ గారు. సంగయ్య గారు కూడా ఈ ప్రాంత దేవాలయాల మీద, ఈ ప్రాంత రాజవంశాల మీద ఎంతో పరిశోధన చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించిన చరిత్ర మీద కూడా పరిశోధన చేసి ఇటీవల వారి పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిందంటే ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల తెలంగాణ వాళ్ళు ఏంటంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా మేము చేయమని చెప్పన్నారు, కానీ చేయక తప్పని స్థితిలో అద్భుతమైన గ్రంథం రాసింది ఎవరంటే అక్కడ చరిత్ర గురించి సంగయ్య గారు. అంటే అలాంటి గొప్పవాళ్ళు ఈ ప్రాంతంలో ఉండి ఈ చరిత్రను బయటికి తేవాలి, మళ్ళా పూర్వపు ఔన్నత్యాన్ని మనం జాతికి చాటాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఇద్దరు మహానుభావులకు కూడా మనం తెలుగు జాతి ఎప్పుడు కూడా రుణపడి ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే మన జాతికి ఒక మహోన్నతమైన చరిత్ర ఉంది, మన భాషకు అంతకంటే గొప్పతనం ఉంది. మన తెలుగు భాష మధురమైంది, సంగీత ప్రధానమైంది. ఇటలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి పాశ్చాత్యుల చేత పొగడబడిన భాష మన భాష. మనంతా కూడా తెలుగు జాతి అంటున్నాం.
తెలుగు జాతి అంటే ఏంటి? తెలుగు భాష మాడే వాళ్ళందరూ కూడా తెలుగు జాతి, తమిళ భాష మాడేవాళ్ళు తమిళ జాతి, కన్నడ భాష మాడేవాళ్ళు కన్నడ జాతి. అంటే మన జాతులు అన్నవి భాషాపూర్వకంగా ఏర్పడ్డాయి. ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తున్న సత్యాన్ని మాత్రం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఈ జాతికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని సంస్కృతులు ఉంటాయి. వాటిలో భాగమే మన మహోన్నతమైన చరిత్ర కూడా. తెలుగు జాతి చరిత్ర దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర మంది. ఇక్కడ రామాయణ కాలం నుంచి భారత కాలం నాటి నుంచి కూడా ప్రస్తావన ఉన్న జాతి ఆంధ్రజాతి. అలాంటి జాతిలో మనం పుట్టడం మన యొక్క అదృష్టంగా మనం భావించాలి. అప్పయ్య దీక్షితులైన ఆయన తమిళుడు అయినా కూడా ఆయన అన్న మాట ఏంటంటే, ఆంధ్రుడిగా పుట్టడం, ఆంధ్ర భాష మాట్లాడటం ఎన్నో జన్మల తపఫలం అని చెప్పాడు. అలాంటి తపఫలంతో మనం ఈ జాతిలో జన్మించాం, ఈ భాషావాసులుగా మనం జన్మించాం అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఇటీవల మనకి పరభాష సంస్కృతి వ్యామోహం పెరిగిపోయి మన భాష పట్ల మనకి మమకారం చూపలేకపోతున్నాం.